మై ఛానల్. సో ఇవాళ ఇంకొక సూపర్ డూపర్ ఎక్సైటింగ్ వీడియో. సో మేము ఒక పూజకి వెళ్ళొచ్చామన్నమాట. సో సరే మంచి చీర మీద ఉన్నాను కదా అని చెప్పేసి వెడ్డింగ్ శారీస్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. సో ఈ శారీతో నేను ఈ లుక్ ఎలా తెచ్చుకున్నాను అనేది కూడా షూట్ చేశాను. సో ఆ వీడియో కూడా దీని ముందు కానీ దీని తర్వాత కానీ రాబోతుంది. సో ముందు అయితే ఈ వీడియోలో నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ చూపిస్తాను. ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి శారీ కలెక్షన్ ఎక్కువ చీరలు లేవు, కానీ కొన్ని శారీస్ అయితే ఉన్నాయి. సో ఆ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అలాంగ్ విత్ సమ్ పిక్చర్స్. ఆ శారీస్లో ఉన్న పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. సో ముందైతే మనం ఎంగేజ్మెంట్తో స్టార్ట్ చేద్దాము. సో ముందైతే ఎంగేజ్మెంట్ శారీ అయితే చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ శారీ. సో ఈ శారీకి ఉన్న స్టోరీ ఏంటంటే, మా మమ్మీ ఈ శారీ తీసుకొచ్చారనమాట. ఫస్ట్ శారీ ఇది. సో తీసుకురాగానే నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే ఈ కలర్ బేసిక్లీ, ఎందుకంటే కాలేజ్ చదివే టైమ్స్ కాబట్టి పింక్ లైట్ కలర్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేశాను. సో రెడ్ ఇలాంటివి అనుకున్నాను. గ్రీన్ తెచ్చేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎవ్రీబడి వర్ సేయింగ్ నో చాలా బాగుంటుంది. సరే అని లాస్ట్కి అడ్జస్ట్ అయ్యి కట్టుకుంటే శారీ మాత్రం నా పెళ్లి చీర కన్నా ఈ శారీలోనే నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటాను అండ్ చాలా ప్రెట్టీగా కూడా ఉంటుంది. సో ఇదన్నమాట శారీ. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సో ఇలా కుట్టించుకున్నాను. సో నా పెళ్లి టైంలో లాంగ్ హ్యాండ్స్ లేవు, సో షార్ట్ హ్యాండ్సే. సో ప్లస్ నేను కొంచెం అప్పుడే శారీస్ కట్టుకునే టైం కాబట్టి బాగా షార్ట్ పెట్టేశాను. స్లీవ్స్ ఆల్మోస్ట్ లైక్ లాగే ఉంటుంది. సో ఇలా అయితే కుట్టించాను బ్లౌజ్. అండ్ దెన్ ఫ్రంట్ ఇలా. అండ్ అప్పట్లో ఈ టాసిల్స్ ఇవన్నీ బాగా ఫుల్గా ఫేమస్. సో టాసిల్స్ ఇవన్నీ అయితే పెట్టించాను. బట్ ఇప్పటికీ శారీ అండ్ బ్లౌజ్ కట్టుకుంటే యూ లుక్ లైక్ అ బ్రైడ్. సో ఒకసారి ఒక లుక్ ఇస్తాను శారీ అంతా చూడండి. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 10,000 రూపీస్ పడింది శారీ ఒకటే. అండ్ ఫస్ట్ శుభకార్యం కాబట్టి ఇంట్లో గ్రీన్ కట్టుకోవాలి అని చెప్పేసి అదొక ట్రెడిషన్ లాగా. సో గ్రీన్ సెలెక్ట్ చేశారు మా మమ్మీ వాళ్ళు. అండ్ దిస్ వాజ్ ద బెస్ట్ శారీ ఐ కెన్ టెల్ యూ. అండ్ దీని ఫొటోస్ కూడా నేను సైడ్ని అటాచ్ చేస్తాను, సో చూసేయండి. సో ఇది నా ఫస్ట్ శారీ. అండ్ ఇంకొక శారీ అయితే ఎంగేజ్మెంట్కి ఇంకొక శారీ కూడా కట్టుకున్నాను. అది పట్టు శారీ కాదు, కానీ ఇట్ వాజ్ నెట్ శారీ. సో నెట్ శారీస్ అప్పట్లో బాగా ఫేమస్ కాబట్టి నెట్ శారీ అయితే నాకు ఇష్టమైన కలర్లో నేను తీసుకున్నాను అనమాట. సో దిస్ వాజ్ వన్ మోర్ సూపర్ శారీ. ఒక శారీ అప్పుడు కట్టుకున్నాను, మళ్ళీ ఇంకొక శారీ కట్టుకోలేదు. ఎంగేజ్మెంట్లో కట్టుకున్నాను, మళ్ళీ కట్టుకోలేదు. సో ఒకసారి ఈ శారీ కూడా చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి ఇట్ వాజ్ 7,000. బాగా ఇష్టంగా తీసుకున్నాను. సో ఒక్కసారి ఇలా లుక్ వేసేయండి. సో దిస్ వాజ్ వన్ మోర్ శారీ. సో ఈ శారీలో కూడా పిక్ షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా కట్టుకుంటే. బట్ ఇప్పుడు దీన్ని కొంచెం బ్లౌజ్ కొంచెం మంచిగా మోడల్ చేయించి డిఫరెంట్గా ట్రై చేయాలి ఈ శారీ. అప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు. చూద్దాము ఎలా చేస్తాను ఏంటి అనేది. దీని బ్లౌజ్ వచ్చేసి నార్మల్, దీనికే ఫుల్ వర్క్ ఇచ్చారు, హెవీ వర్క్. సో ఆ హెవీ వర్క్తోనే ఆ బ్లౌజ్ నార్మల్గానే కుట్టించాను. సో ఇప్పుడు ఏంటంటే ఏం ప్లాన్ చేస్తున్నానంటే ఒక సిల్వర్ కలర్ తీసుకొని కాంట్రాస్ట్గా ఒకటి కుట్టించుకుందామని అయితే అనుకుంటున్నాను. సో ఇది నా సెకండ్ శారీ. సో ఎంగేజ్మెంట్కి 2 శారీసే తీసుకున్నాను, ఇది అండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ మెమరబుల్ అండ్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ శారీ. అంటే ఎవరికి వాళ్ళ పెళ్లి చీర అంటే ఆల్మోస్ట్ ఫేవరెటే ఉంటుంది కాబట్టి నాకు కూడా ఫేవరెటే. సో దాట్ ఈస్ మై వెడ్డింగ్ శారీ. నా వెడ్డింగ్ శారీ చాలా ఫేవరెట్ శారీ బికాస్ మోస్ట్ మెమరబుల్ కాబట్టి. సో దిస్ ఇస్ మై వెడ్డింగ్ శారీ. ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ద శారీ ఇస్.
చాలా మంచి కలర్. సో ఇదంతా మేము సో ఈ శారీకి నేనైతే బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానంటే, సో నేను చెప్పాను కదా నా పెళ్లి టైంలో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే లేవన్నమాట. సో షార్ట్ హ్యాండ్సే. సో నేను చాలా షార్ట్గా పెట్టించుకున్నాను. అండ్ దిస్ వాస్ కంప్లీట్లీ వర్క్. అండ్ ఇలా ఉండింది బ్లౌజ్. ఒకసారి బ్లౌజ్ లుక్ వేసుకోండి. సో ఈ శారీకి ఈ బ్లౌజ్. దిస్ ఇస్ మై వెడ్డింగ్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 25,000. కాస్ట్లీయెస్ట్ శారీ నా మొత్తం కలెక్షన్లో కాస్ట్లీయెస్ట్ శారీ ఇదే. 25,000 అయింది. అండ్ బ్లౌజ్కి వర్క్ అరౌండ్ 2,000 3,000 అయినట్టుంది, నాకు గుర్తులేదు. సో దిస్ వాజ్ మై వెడ్డింగ్ శారీ అండ్ మోస్ట్ ఫేవరెట్ శారీ. అండ్ దీని మీద కూడా 2-3 పిక్స్ షేర్ చేస్తాను, సో చూసేయండి. అండ్ దెన్ పెళ్లి చీర తర్వాత తలంబ్రాల చీర. సో ఇది కూడా ఇంకొక ఫేవరెట్ శారీ. సో తలంబ్రాల చీర ఇప్పుడు బోల్డ్ బార్డర్స్ వస్తున్నాయి, లైక్ ఆరెంజ్, పింక్ కానీ లైట్ గ్రీన్ అని. బట్ నేనైతే ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇస్ లైక్ ఎవర్ గ్రీన్. ఇలాంటి శారీ ఐ మీన్ లైక్ ఈ కలర్ కాంబినేషన్లో మనకి చాలా అంటే చాలా లుక్ వస్తుంది. సో ఇది కూడా నా ఫేవరెట్ శారీ. అండ్ దీని బ్లౌజ్ నేను దుబాయ్లో పెట్టొచ్చాను. సో దీని బ్లౌజ్ నేను ఆల్రెడీ మొన్న జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో వేసుకున్నాను. సో ఆ పిక్ కూడా పెడతాను. ఇది కూడా నా ఫేవరెట్ శారీ, చాలా బాగుంటుంది. సో ఈ శారీస్ అన్నీ మనం డ్రై క్లీనింగ్కే ఇచ్చుకోవాలి, మనం నార్మల్ వాష్ కానీ అలా ఏం చేయకూడదు. సో దిస్ ఇస్ ద శారీ. ఈ శారీ చాలా అంటే చాలా లుక్ వస్తుంది వేస్తేనే. సో దాని బార్డర్ ఒకసారి అలా వేసుకొని చూపిస్తాను. I looked pretty in this saree. So this is the saree. చాలా బాగుంటుంది. మొత్తం అంతా మామిడి పిందెలు వచ్చాయి. అండ్ దెన్ this is the saree. చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఐ థింక్ ఈ బ్లౌజ్తో కూడా మ్యాచ్ అయిపోయి ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ద శారీ ఈజ్. అండ్ దిస్ శారీ కూడా కాస్ట్ ఎక్కువ పెట్టలేదు. ఐ థింక్ అరౌండ్ 10,000లో వచ్చేసినట్టుంది శారీ. దీని బ్లౌజ్ కూడా మెరూన్ బ్లౌజ్ వచ్చింది. సో చాలా బాగుంటుంది. దానికి కూడా నేను ఎక్కువ వర్క్ చేయించలేదు, చాలా సింపుల్గా చేయించాను. మీ పెళ్లి చీర, నా పెళ్లి చీరలు చూపిస్తున్నాను కదా, సో అందుకనే మా మమ్మీ పెళ్లి శారీ కూడా చూపిద్దాము అని అనిపించింది, అందుకనే తీసాను. సో ఇది వచ్చేసి మై మమ్స్ వెడ్డింగ్ శారీ. అంటే ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ ఓల్డ్ శారీ. సో లుక్ ఎట్ ద శారీ. మంచి కలర్ కాంబినేషను, అసలు సూపర్ శారీ అయితే. సో దీనికి కూడా నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను. అండ్ చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే కూడా. అండ్ అప్పట్లోనే దిస్ వాజ్ అరౌండ్ 10,000 అంట. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఈవెన్ ఈ బ్లౌజ్ మీద కూడా మ్యాచ్ అవుతుంది. చూస్తున్నాను ఉగాదికి వేసుకుందాము అనేసి, చూస్తా. మ్యాచ్ అయింది కదా ఈ బ్లౌజ్కి, సూపర్గా ఉంటుంది ఈ శారీ కూడా. సో యాక్చువల్లీ శారీ డ్రెస్గా కుట్టించుకుందాం అనుకున్నాను, కానీ బట్ ఎందుకో నాకు డ్రెస్ కన్నా శారీ లాగే లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఉంచేసాను. అండ్ మా మమ్మీ నాకు ఇచ్చేసింది కూడా. ఈ శారీ అయితే తీసుకెళ్ళిపోతాను నేను దుబాయ్ నేను వెళ్ళేటప్పుడు. చాలా బాగుంటుంది ఈ శారీ. ఇది ఒక్క శారీ మా మమ్మీ ఉంచింది పట్టు చీరల్లో, మిగతావన్నీ పట్టు అనమాట. సో ఇది నా ఫేవరెట్ శారీ, అందుకనే చూపిద్దామని చెప్పేసి చూపించాను. సో ఇది కూడా కంచిపట్టే అనుకుంటా. అప్పట్లో బార్డర్స్ ఇలానే వచ్చేవి కాబట్టి ఇలానే. మళ్ళీ ఇప్పుడే ఫ్యాషన్ అయింది కాబట్టి మళ్ళీ దిస్ ఇస్ లైక్ అప్కమింగ్. సో మనం రీసైక్లింగ్ లాగా మళ్ళీ ఈ శారీస్ అన్ని మనం వాడుకోవచ్చు. పట్టు చీరలు చూపిస్తున్నాను కాబట్టి నేను 3 years 4 years బ్యాక్ కొనుక్కున్న ఇక్కత్ శారీ కూడా చూపిస్తాను. నాకు పట్టు చీరలు ఎక్కువ లేవు, ఉన్నవన్నీ ఇవే. సో ఇంకొక 2-3 శారీస్ ఉన్నాయి, అవి దుబాయ్లోనే ఉన్నాయి. ఏంటంటే వ్రతం చీర అవన్నీ అయితే అక్కడే పెట్టాను. అవి కొంచెం లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అలా కాబట్టి సో అలా పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కత్ పట్టు శారీ. సో ఇక్కత్లో నాకు తెలిసి అందరికీ ఒక్కొక్క చీర ఉంటుంది. సో ఇది వచ్చేసి బిగ్ బార్డర్ ఇక్కత్ పట్టు శారీ. ఈ
శారీ కూడా నేను ఆన్లైన్లో పెట్టాను. ఈ శారీకి లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ వచ్చేసి 10,000 12,000 దాకా పడింది. కాస్ట్లీగానే పడింది, బట్ శారీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ. నేను డైరెక్ట్ ఇక్కత్ వీవర్స్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇలా ఉంటుంది శారీ అంతా. సో ఇప్పుడు ఇది లెహెంగాస్కోగా కూడా కుట్టించుకోవచ్చు కావాలంటే తర్వాత, సో అలా అయినా కుట్టించుకోవచ్చు. దీనికైతే బ్లౌజ్ నేను ఫుల్ హ్యాండ్స్ హెవీ బ్లౌజ్గా అయితే కుట్టించాను. సో దీని బ్లౌజ్ ఇస్ లైక్ వెరీ నైస్ వన్. నేను వచ్చి 3 daysలో ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. 3 daysలో వెడ్డింగ్ ఉందనగా, మై సిస్టర్స్ వెడ్డింగ్. సో దానికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హెవీగా కుట్టించుకున్నాను. దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ హ్యాండ్స్కి కూడా కంప్లీట్గా సో ఇలా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్. చాలా మంచి కలర్. ఇక్కడ పెట్టాను. సో ఇదే శారీని మనం లెహెంగాలా కూడా వేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ వర్క్ కూడా నేను మీకు కొంచెం జూమ్ చేసి మంచిగా చూపిస్తాను, ఎందుకంటే ఇది రీసెంట్ టైమ్స్దే కాబట్టి. నెక్స్ట్ శారీ, అండ్ అది కూడా బాగుంటుంది శారీకి. సో ఇది అన్నమాట నా వెడ్డింగ్ శారీ కలెక్షన్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, బికాజ్ మనం లైక్ చేస్తేనే ఆ వీడియో మనకి ఏంటంటే సజెషన్స్లోకి వెళ్తుంది. అప్పుడు కొంచెం అనాలిసిస్ బాగుంటుంది. ఐ మీన్ లైక్ వీడియో కొంచెం వెళ్తూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ ట్రై టు లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లవ్ ఇట్ ఓన్లీ యూ లైక్ ఇట్, ఇఫ్ నాట్ ఇట్స్ ఫైన్. And please don't forget to subscribe, like and share. Bye bye. So ఏంటి ఆపు ఒకసారి. వస్తే ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ముందు అయితే